నడిపిస్తున్న అధ్యక్షులుగా ఉన్న ప్రియ దైవజనులను కూడా మీరు దీవించమని యేసు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేక వందనాలు. నడిపించినటువంటి సేవకునికి హృదయపూర్వక వందనాలు. అందరం కూర్చుందాం. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. సామెతల గ్రంథములో ఒక మాట ఉంటది. ఆ మాట ఏంటంటే, నీ కన్నులు అటు ఇటు చూడక నీ ముందర సూటిగా చూడవలెను అని ఉంటది. అంటే అర్థమైంది అనుకుంటా. మీ ముందర ఎవరున్నారు? దేవుని సేవకులు నిలబడి మాట్లాడుతున్నారు. మీ చూపు ఎక్కడుండాలయ్యా అంటే ఆయన వైపే ఉండాలి. ఎవరు వచ్చినా మీకు అనవసరం, ఓకేనా? ఎవరో వస్తున్నారని అటు తిరగబాకండి. అక్కడేదో జరిగిందని అటు చూడబాకండి. ఈరోజు మళ్ళా రాదు, ఈ సమయం మళ్ళా రాదు. ఇప్పుడు నువ్వు వింటున్నటువంటి దేవుని వాక్యాన్ని ఒకవేళ నువ్వు పోగొట్టుకుంటే మరొకసారి వినలేకపోవచ్చు. సో కాబట్టి సమయము చాలా విలువైంది. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు దూరం నుంచి మన మధ్యకు వచ్చారు ఈ రాత్రి దేవుని వాక్యాన్ని అందించడానికి. మరి దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ప్రభువునందుమైన సహోదరి సహోదరులందరికీ మరి ప్రత్యేకముగా నర్సరావుపేట ఏరియా పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారికి, ఆ రీతిగానే ఈ ఏరియా ప్రెసిడెంట్ గారికి, చేరి వచ్చిన దైవ సేవకులకి, విశ్వాసులకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయం ఎంత అని చెప్పండి? 9:25. నాకు 10:15 కల్లా ముగించమన్నారు. ఒక అరగంటలో దేవుని వాక్యాన్ని ముగిస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. గుంటూరు నుండి వచ్చి నేను ఒక ప్రత్యేక బైబిల్ తీసుకురాలా, గుంటూరు నుండి వచ్చిన నా దగ్గర ప్రత్యేకమైనటువంటి బైబిల్ ఏం లేదు. మీ అందరి చేతిలో ఉన్నదే నా దగ్గర ఉంది. మీ బైబిల్లో ఉన్నట్టు 66 పుస్తకాలు ఇందులో ఉన్నాయి. అందులో నుంచే మాట్లాడుకోవాలి మనం, వేరే ఏమీ లేదు. దైవ సేవకులు, ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు, ట్రెజరర్లు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళకంటే ఎక్కువే నాకు తెలీదు. సాధారణమైనటువంటి ఒక వాక్యం మనందరికీ తెలిసిందే. చిన్న పిల్లలు కూడా కంఠస్థంగా చెప్పగలిగినటువంటి ఒక వాక్యాన్ని ఒక అరగంటలో మనకి సరిపోయేటువంటి వాక్యం చెప్పుకుందాం. మొదటి కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. బైబిల్ తీగిపోయినా చెప్పేస్తారు మీరు కదా, కంఠస్థం అందరికీ. చదువుతాను నేను, చూడండి. మొదటి కీర్తన మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి వాక్య భాగము సండే స్కూల్ పిల్లలకు కూడా కంఠస్థం మొత్తం ఉన్న అధ్యాయం అంతా. పెద్దవాళ్ళకు కూడా మనం నిద్రలో లేపి అడిగినా కంఠస్థంగా చెప్పేస్తాం. ఇప్పుడు VBS జరుగుతున్నాయి, పిల్లలకు కూడా కంఠస్థంగా ఇవన్నీ నేర్పిస్తాం. అందులో నుండి ఈ రాత్రి దేవుడు ఒక చిన్న మాటను మాట్లాడమన్నారు కనుక నేనేదో వాక్యాన్ని చెబుదామని వచ్చాను. సమయం సరిపోదు, ప్రాంతం అది కాదు కనుక ప్రభు ఈ మాట మాట్లాడమని ప్రేరేపణ. కీర్తనలు మొత్తం 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు 8 మంది రచయితలు రచించారు. 8 మంది రచించారు. కానీ మనము దావీదు కీర్తనలు అంటాం. ఎందుకు అంటే
ఎక్కువ భాగం ఎక్కువ కీర్తనలో దావీదు గారు రచించారు గనుక దావీదు కీర్తనలు అంటాం. దావీదు గారు తన అవసాన కాలములో మరణ పడక మీద ఉండి చనిపోయే సమయంలో తన కుమారుణ్ణి పిలిచి, తన కుటుంబీకులను పిలిచి, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఎవరైనా మన కుటుంబీకులు, మన పెద్దలు, పితరులు ఎవరైనా చనిపోయే సమయంలో వారు చెప్పినటువంటి మాటలు, చివరి పలుకులు అతి శ్రేష్టమైనటువంటివి. ఆ మాటలు మన హృదయాల్లో దాచుకుంటాం. ఎన్నో సందర్భాల్లో కొద్దిమంది అంటూ ఉంటారు, మా నాన్నగారు చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పారండి, అది నా గుండెల్లో ఉంది. మా అమ్మగారు చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పారు. మా తాతగారు చనిపోతూ వీలునామా రాశారు. మా నాన్నగారు వెళుతూ వీలునామా రాశారు. మన పితరులు మనకు రాసిన వీలునామాల కంటే వారు చెప్పినటువంటి మాటలు చాలా శ్రేష్టమైనవి. పైగా వారు బ్రతికున్నప్పుడు చెప్పి, లేకపోతే అవన కాలంలో ఉన్నప్పుడు చెప్పిన మాటల కంటే కూడా చనిపోయే సమయంలో చివరిలో చెప్పినటువంటి మాటలు అతి శ్రేష్టమైనటువంటి మాటలు. అవి మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకుంటాం. మనం చనిపోయేదా జ్ఞాపకం ఉంటాయి. ఇప్పుడు కీర్తనకారుడు తన అవసాన కాలములో కుమారునికి చెప్పినటువంటి మాటలు ఇవి. మరి ఎప్పుడో చివరిలో చెప్పిన మాటలను తీసుకొచ్చి కీర్తన గ్రంథములో మొదటి కీర్తనగా పెట్టవలసినటువంటి ఆ విషయం ఏమిటి? దావీదు గారు యవన కాలంలో రచించినటువంటి కీర్తనలు ఉన్నాయి. ఆయన బాల్యములో రచించినటువంటి కీర్తనలు ఉన్నాయి. దేవుని సన్నిధానములో దేవుని ఆరాధిస్తూ పాడిన కీర్తనలు ఎలాగూ ఎన్నో కీర్తనలు ఉండగా అవసాన కాలములో చివరిగా చెప్పినటువంటి కీర్తనల గ్రంథములో పుస్తకములో మొదటిగా పెట్టవలసిన అవసరత ఏమి అంటే, మానవ జీవితాలకి మార్గదర్శకంగా ఉండేటువంటి శ్రేష్టమైన మాటలు గనక ఈ కీర్తన గ్రంథములో ఈ మొదటి కీర్తనగా దీనిని ఉంచారు. తన అవసాన కాలంలో తన కుమారులను పిలిచాడు. తన కుమారుడు సొలొమోనుకి చెప్పినటువంటి మాటలన్నీ మనకు తెలుసు. నా కుమారుడా, లోకులందరూ పోవలసిన మార్గమున నేను వెళుతున్నాను. నీవెలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, పరిపాలన ఎలా చేయాలి, ఎలా దేవునికి లోబడి ఉండాలి అని చెబుతూ శత్రువుల గురించి చెప్పాడు, రాజ్యముల గురించి చెప్పాడు, ఉన్న ఆస్తులను గురించి చెప్పాడు, ఎవరిని ఎలా వారిని నడిపించాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో అన్ని విషయాలు చెప్పాడు. చెప్పి దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతకాలంటే నువ్వు ఒక మాట విను అని అప్పుడు చెప్పాడు. ఇవి మొదటి అధ్యాయం మొదటి వచనంలో 3 లైన్లు ఉన్నాయి. ఆ 3 లైన్లు ఏమిటి అంటే, మొదటిది దుష్టుల ఆలోచన చొప్పున నడవక, రెండో లైన్లో పాపుల మార్గమున నిలువక, మూడో లైన్లో అపహాసకులు కూర్చున్న చోటు కూర్చోండక. ఈ 3 మనందరికీ తెలిసినవే. క్రితంలో తోపుడు బండ్ల మీద ప్లాస్టిక్ సామాన్ అమ్మేవాళ్ళు. అక్కడక్కడ షాపుల్లో కూడా అమ్ముతారు. కొన్ని సందర్భాల్లో ఇళ్లలో, షాపుల్లో నేను చెప్పేటువంటి బొమ్మలు ఉండేవి. గుంటూరు వచ్చారంటే జిల్లా కోర్టులోనికి వెళ్ళండి, మీరు ఎంట్రన్స్ లోపలికి వెళుతూ ఉండగానే 3 కోతులు బొమ్మలు ఉండేవి. 3 కోతులు బొమ్మలు ప్లాస్టిక్ సామాన్ అమ్మే బండ్ల మీద కూడా ఉంటాయి. కోతులు ఏంటి చెప్పండి? 3 కోతులు ఎలా ఉంటాయి? 3 కోతులు కూర్చొని, ఒక కోతు 2 చేతులతో కళ్ళు మూసుకుంటుంది, ఒక కోతు 2 చేతులతో నోరు మూసుకుంటుంది, ఒక కోతి 2 చేతులతో చెవులు మూసుకుంటుంది.
దీనిని లోక సంబంధమైందా అనేక మంది ఏం చెప్తారంటే చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు. ఇప్పుడు నువ్వు చెడు వినకు అంటే నీ విన్నావు, చూడడానికి వెళ్తావు, చూసిన దాన్ని మాట్లాడకుండా ఉండలేవు. ఎక్కడికో ఏదో అక్కడ ఆ స్కూల్ దగ్గర, ప్రాథమిక స్కూల్ దగ్గర అసలు భలే జరుగుతుంది అంటే విన్నావు, విన్నటువంటి నీవు ఆగుతావా? ఈ మధ్యకాలంలో ఆ ఊర్లో సర్కాసులు వేసేవాళ్ళు వచ్చారు, చూస్తున్నారు. మీ ఊరికి వచ్చారో లేదో కానీ మాకైతే టౌన్లో రోజుకు ఒక పేటలో ఈ సర్కాసు వేయడానికి వస్తారు. ఏమిటి ఇంతకు ముందు అంటే తాళ్ళు కట్టి దాని మీద నడిచేవారు, ఇనప తీగల్లో 2-3 దూరేవాళ్ళు, ఏదో ఫిట్స్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అతను సైకిల్ మీద 3 రోజులు తిరుగుతాను అంటున్నాడు, 3 రోజులు సమాధిలో ఉంటానని వస్తున్నాడు. మైకులు పెడతారు, సినిమా పాటలు పెడతారు, సర్కారు చేస్తూ ఉంటారు. ఏంటి అక్కడ మైకు మోగుతుంది అన్నారనుకో, సర్కారు చేసేవాళ్ళు వచ్చారమ్మాయి అంట. విన్నటువంటి నీవు ఆగుతావా? ఆ పాటలు మోగుతున్నాయి, సర్కాసు బిగినైంది అంటే వెంటనే వెళతావు అక్కడికి వెళ్ళి చూస్తావు. చూసి వచ్చిన తర్వాత మౌనంగా ఉంటావా? ఇక వాటి గురించే మాట్లాడుకుంటావు. అయితే నీవు చూసేటువంటి ఆ విషయము ఏమిటి? లోక సంబంధమైనటువంటి విషయాలలో నీవు చెడును చూడవద్దు, చెడును వినవద్దు, చెడుని మాట్లాడవద్దు అని చెప్పారు. కానీ ఆ 3 చేయాలంటే మొదటగా బైబిల్ ఏం చెబుతుందంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు. రాత్రి మన వాక్య భాగము మొదటి కీర్తన 1వ వచనములోని 3 భాగాలలో మొదటి భాగం దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందుకీ దుష్టులు ఎవరు? ఇది మనకు కావాల్సింది. దుష్టులు ఎవరు అని అడిగామనుకో, ఇంకెవరండి మా తోడుకు వాళ్ళకంటే దుష్టురాలు ఎవరు ఉందండి అంటారు ఆడవాళ్ళని అడిగితే. ఇంక దుష్టులు ఎవరండి? మా కుటుంబంలోనే ఉన్నారు, ఆస్తి భాగాలు చేస్తే మామగారు పెట్టినటువంటి ఆస్తులు నాకు రాకుండా చేశారని వాడే పెద్ద దుష్టుడు అంటాడు పురుషులను అడిగితే. దుష్టుడు ఎవరు? నీ దృష్టిలో నీకు ఎవరో కీడు చేశారు, నీ కుటుంబానికి కీడు చేశారు, నీ సేవా పరిచర్యకి కీడు చేశారు, లేకపోతే నీ జీవితాన్ని పాడు చేశారు. దుష్టులు వాళ్ళు అనుకుంటావు. దుష్టులు ఎవరు అంటే దేవుని మరచి తిరుగువారే దుష్టులు. బయట వాళ్ళతో మనకు సంబంధం లేదు. ప్రభుని అంగీకరించినటువంటి వారు, భక్తి కలిగిన వారు, విశ్వాసము కలిగిన వారు, నిరీక్షణ కలిగిన వారు భక్తిని కోల్పోయారు. ఎప్పుడు దుష్టులుగా మారతారు అంటే భక్తిని కోల్పోయి, విశ్వాసమును కోల్పోయి, నిరీక్షణ కోల్పోయి, నిర్జీవమైనటువంటి స్థితిలో బ్రతుకుతూ, ఆత్మీయత లేకుండా, ఆరాధనలు లేకుండా ఆచారముగా బ్రతుకుతూ ఉంటారే వారే దుష్టులు. వారు మానుకుందగాక మందిరానికి 10 మందిని జడగొడతారు. వారు మానుకుందగాక ఆరాధన లేని జీవితం జీవిస్తూ వారు ఇంకా 10 మందిని చెడగొడుతూ ఉంటారు. అందుకనే బైబిల్ చెబుతుంది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. నీ కుమారుని యొక్క ప్రవర్తన, లేకపోతే నీ కుమార్తె యొక్క ప్రవర్తన, మన పిల్లల ప్రవర్తన ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే వాళ్ళ స్నేహితులు ఎలాంటి వారో మనం చూస్తే తెలిసిపోద్ది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. కాబట్టి సావాసం చేసేటువంటి వారిని కూడా వారు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారో వారిని బట్టి మనము నడుచుకోవాలి. దావీదు గారు చెప్తున్నాడు కుమారుడికి, సొలొమోనా ఇదిగో రాజ్యములో దుష్టులున్నారు, నీకు దుష్ట బోధ చేస్తారు, కుటుంబానికి వ్యతిరేకంగా నడపమని అహీతోఫెలు చెప్పాడు కదా. అహీతోఫెలు యొక్క ఆలోచనలను తీసివేయమని ప్రార్థన చేశా. ఇంకా అంత మాత్రమే కాదు, రాజ్యములో చాలా మంది నా జీవితాన్ని పాడు చేశారు,
కుమారుల జీవితాన్ని పాడు చేశారు. రాజ్యములో చాలా మంది కుటుంబీకుల్ని పాడు చేశారు, ఎదురు తిరిగేటట్టు చేశారు. అబ్షాలోము ఎదురు తిరిగేటట్టు చేశాడు. అమ్నోను ఆ కుటుంబంలో వ్యభిచారిగా బ్రతకడానికి ఇవన్నీ కారణం ఎవరు అంటే దుష్టులు ఉన్నారు మన రాజ్యంలో. ఎక్కడో లేరు, మరలా మన కుటుంబంలోనే మనతోనే మంచిగా ఉన్నట్టే ఉంటారు, మనల్ని చెడగొడతారు అని సొలొమోనుకి చెప్తూ ఉన్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు, దుష్ట సాంగత్యము చేయవద్దు. కొరింథీ పత్రికలో అంటున్నాడు పౌలు భక్తులు 15:33లో, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తుంది అని. సాతానుతో స్నేహము చేసి ఆది పితామహులు దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు. 5,000 మాట విని అబ్షాలోము తన అందమైన జీవితాన్ని, తల్లిదండ్రులతో ఉండవలసిన సమాధానం పోగొట్టుకొని రాజ్యమును విడిచి అతను పారిపోవలసి వచ్చింది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేసింది. దుష్టుల మార్గములో నరకము, దుష్టుల మార్గములో బోనులని అంటున్నాడు సొలొమోను. తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వెలా నడుస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? నీ నడక ఎలా ఉంది? ఎవరిని అనుసరించి నడుస్తున్నావు? ఎవరిని పోలి నడుస్తున్నావు? మనకు ముంగుర్తుగా, మనకు మార్గదర్శకంగా ఎవరుండాలి? ఎవరిని పెట్టుకోవాలి? మనం ఎవరిని చూసి నడవాలి? ఈ దినాల్లో చాలా మంది విద్యార్థులు వారు 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. గత సంవత్సరం నాకు తెలిసినటువంటి విద్యార్థులు వెళ్ళే సమయంలో ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. 10th క్లాసులో మంచి మార్కులు వచ్చినాయి. ఆ 10th క్లాసులో వచ్చిన మార్కులను చూసి కాలేజీలో చేర్చారు. వాళ్ళు కోరుకున్న సబ్జెక్టులు ఇప్పించారు. కానీ ఇంటర్లో అన్ని సబ్జెక్టులు పోయినాయి. ఎందుకు అంటే హై స్కూల్లో మంచి మార్కులు వచ్చినాయి, తల్లిదండ్రుల ఆధీనంలో సంఘంలో ఎదిగారు. కాలేజీకి ఎప్పుడైతే వచ్చారో అక్కడ దుష్ట సాంగత్యము సహవాసం చేశారు. అక్కడికి వచ్చేసరికి అతిశయం, గర్వం, అహంభావం వచ్చేసింది. చేరినటువంటి స్నేహితులు ఆధ్యాత్మికమైనటువంటి సహవాసం కాదది. దేవుని పిల్లల సహవాసం కాదు. దేవుని సన్నిధానమునికి వెళ్ళే వారి సహవాసం చేయాలి. విశ్వాసి ఎప్పుడు కూడా విశ్వాసులు సహవాసమే చేయాలి. అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. దేవుని సన్నిధానమునికి వెళ్ళే వారితోనే మన సహవాసం ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి అలవాటులు, ఆచారములు సమస్తము నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎందుకు నువ్వు పాడయ్యావంటే నువ్వు చేసిన సహవాసం దేవుని పిల్లలతో కాదు. అందుకని దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తుంది అన్నారు. దావీదు గారు సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాల్లో మనం చూస్తే 2వ గ్రంథము చూడండి, అక్కడ 11వ అధ్యాయంలో వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యెరూషలేమునందు నిలిచెను. అతడు రాజులు యుద్ధము చేయు వసంత కాలమున సాయంకాలము ప్రొద్దుగుంకు వేళ నిద్రలేసి తన మిద్దె మీద తిరుగుతున్నాడు, నడుస్తున్నాడు. దావీదు గారి యొక్క నడక, తన జీవితమును పాడు చేసిన నడక, తన ఆలోచనలు ఎలా ఉన్నాయో, తను ఎందుకు దేవుని ఎదుట దోషి అయిపోయాడో దానిని గుర్తుపెట్టుకొని ఇప్పుడు కుమారునికి చెప్తున్నాడు. కుమారుడా, నేను దేవునికి వ్యతిరేకంగా నడిచానురా. దేవుని పనుల్లో నేను నిమగ్నమై దేవుని సన్నిధానంలో దేవునికి మహిమకరముగా బ్రతకవలసిన నేను దేవునికి వ్యతిరేకంగా జీవించాను. నా నడక దారి తప్పింది, నా నడక మార్గమును తప్పింది కనుక నేను దేవునికి విరోధిని అయిపోయాను. దేవుడు నాకు విరోధి అయిపోయాడు. నా జీవితం వేదన పాలైపోయింది. నీవు అలా నడవద్దు అని చెప్తున్నాడు.
దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు. దావీదు గారి నడక, రాజులు యుద్ధమునకు వెళ్ళు సమయంలో రాజు ముందుండి ఖడ్గము తీసుకొని సైన్యమును తరమవలసిన వాడు ఇంటి దగ్గర ఆగిపోయాడు. సైన్యము మీద ఆధారపడ్డాడు. శతాధిపతులు, సహస్రాధిపతులు సైన్యము మీద ఆధారపడి ఇతడు ఉన్నాడు గనుక అవమానం వచ్చింది దావీదు గారికి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మన బాధ్యతలు మనం చేయాలి. పొలము పని చేస్తున్నటువంటి రైతు ఎప్పుడు అతడే అరగదున్నాలి, అతనే పొలం పని చేయాలి, అతనే అన్ని దగ్గరుండి పనులు చేయాలి. ధాన్యం విస్తారంగా వస్తుంది. పనివారికి అప్పగించేసి అని కూర్చున్నాడు అనుకోండి, పనివాడికి శ్రద్ధ ఏముంటుంది? సావుకుడు కూడా అంతే. సంఘములో ప్రతి కార్యములో బర్త్డేకి ఉండాలి, మెమోరియల్ సర్వీస్కి ఉండాలి, మ్యారేజ్ డేకి ఉండాలి, తర్వాత కృతజ్ఞత కోటాలకి అది ఏ ఆరాధన అయినా సరే, ఫాస్టింగ్ ప్రేయర్ కావచ్చు, ఆల్ నైట్ ప్రేయర్ కావచ్చు, ఆరాధన కావచ్చు, సావుకుడు ఉండాలి. సావుకుడు లేకుండా నా దగ్గర ఎంతమంది ఉన్నారు వాళ్ళకి అప్పగిద్దాములే అనుకుంటే సంఘము పాడైపోద్ది. సంఘము పాడైపోతుంది, రాజ్యము పాడైంది. దావీదు గారు యుద్ధమునకు వెళ్ళకపోయినందుకు అవమానం వచ్చేసింది. జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన తన జీవితం ఏమిటో జ్ఞాపకం చేసుకున్నాడు. యెషయా గ్రంథంలో ప్రవక్త 59:8 అంటున్నాడు, వంకర త్రోవలలో నడవద్దు అన్నాడు. త్రోవలు ఎలాంటివి? వంకర త్రోవలు. మన పొలానికి వెళ్ళాలంటే డొంకలో నుంచి వెళ్తాం, దారి వంకర దారి, అది కాదు. జీవితములో ప్రవర్తనలో వంకర నడతలు నడిచేవారున్నారు. వంకర నడకలు నడవకూడదు మనము. ఆ వంకర నడకలు అంటే ఎలాంటివి? తల్లిదండ్రుల దగ్గర ఒక రకంగా ఉంటారు, బయటికి వెళితే ఒక రకంగా ఉంటారు. ఆ మధ్య వాల్ పోస్టర్ ఒకటి చూసా, వాడో రకం ఈడో రకం అంటే. వాడో రకం ఈడో రకం కాదు, అక్కడ ఒక రకం ఇక్కడ ఒక రకం, ఒకళ్ళే. ఎలాంటి నడకలు? వంకర నడకలు ఇవి. తల్లిదండ్రుల ముందు, ఇంట్లో, బయట, కాలేజీల్లో, లేకపోతే పనిచేసే స్థలాల్లో, ఆఫీసుల్లో మన జీవితం ఎలా ఉంటుంది? మా అబ్బాయి ఇంట్లో తలదించితే బయటికి వెళ్ళిన దాకా తలదించాడండి, ఎత్తడండి అంటారు. ఉట్టిదే తల్లిదండ్రులు అమ్మటమే ఇది. తల్లిదండ్రులు పాపం పిచ్చోళ్ళుగా పిచ్చోళ్ళని చేస్తారు వీళ్ళు. ఇక్కడ మన ముందు బాగానే ఉన్నారు, బయటికి వెళితే మన ముందేమో నీట్గా అణిగినట్టు దూకుంటారు, బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లా అంటారు, అయిపోయింది. వంకర నడతలు నడుచువారు. ఎందుకు నీ జీవితం పాడవుతుందో తెలుసా? ఒకప్పుడు బాగున్నావు, ఒకప్పుడు మర్యాద ఉంది, ఒకప్పుడు గౌరవం ఉంది, ఒకప్పుడు పెద్దవాళ్ళని గౌరవించావు. ఈరోజు నువ్వు పెద్దవాళ్ళని ధిక్కరిస్తున్నావు, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వట్లా. నీ జీవితంలో అలవాటులు మారిపోయినాయి, నీ జీవితపు లక్షణములు మారిపోయినాయి. మాటల్లోనే ఆ కోపం, క్రోధం, రోషం అన్నీ కనపడుతున్నాయి. కారణం ఏంటి అంటే నువ్వు చేసినటువంటి సాంగత్యము ద్వారా నీ నడకలో మారిపోయినాయి. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తే హానోకు దేవునితో కూడా నడిచాను అని మనం చదువుతాం. దేవునితో ఎలా నడిచాడు? ఇప్పుడు స్నేహితులు ఇద్దరైతే భుజాల మీద చేతులు వేసుకోవటం, చేతులు పట్టుకొని పోవటం మనకు కనిపిస్తూ ఉంటుంది. హానోకు గారు అలా దేవునితో నడిచాడు. అనుదినము ఆయన ప్రార్థన అనుభవాలు, అనుదినము దేవునితో మాట్లాడడం, అనుదినము దేవుని సన్నిధానంలో కనిపెట్టుకొని ఉండడం తన జీవితం అంతా. మేము కూడా అలాగే ఉండాలనుకుంటున్నాం పాస్టర్ గారు. ఏం చేస్తాం? భార్య, పిల్లలు, సంసారం, అసలు దేవుణ్ణిలో ఉండలేకపోతున్నామండి. ఈ సంసార బాధ అసలు ఉండలేకపోతున్నాం అనుకుంటాం మనం. ఉదయం చెప్పానుగా, పిల్లి కోసం పెళ్లి చేసుకున్నాడు ఆయన. అలా కాదు, హానోకు గారు భార్య, పిల్లలు, కుటుంబం, సంసారము అంతా ఉంది. ఆయనను అతడు దేవునితో కూడా నడిచినవాడు. మనం ఈ లోకంలో కుటుంబం కలిగి ఉండాలి, సంసారం కలిగి ఉండాలి, పిల్లలు, బాధ్యతలు అన్నీ కలిగి ఉన్నా
దేవునితో నడిచేవారై ఉండాలి. హానోకు దేవునితో కూడా నడిచాడు. నోవాహును గురించి కూడా ఆదికాండం 6:9 చెప్తున్నాడు. నోవాహు నిందారహితుడును నీతిమంతుడునై ఉండి దేవునితో కూడా నడిచినవాడు. 3 గుణ లక్షణములు మంచి ఉన్నాయి. నోవాహులో ఉన్న 3 గుణ లక్షణములు బట్టి దేవుడు నోవాహుతో అంటున్నాడు, ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివి. తరమంతా చెడిపోయింది, తరమంతా పాడైపోయింది, నీ ఒక్కడివే నీతిగా ఉన్నావు. మా పేట అంతా పాడైపోయిందండి. అసలు మా ఊరు చూస్తేనా పాడైపోయిందండి అంటారు చాలామంది. ఊరంతా పాడైపోయినా నువ్వు పాడవకూడదు. నీ ఇల్లంతా పాడైపోయినా, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ చుట్టూ ఉన్నటువంటి వారందరూ పాడైపోయినా, దేవుణ్ణి విడిచిపెట్టినా నీవు మాత్రం దేవుణ్ణి ఉండాలి. తన తరమ వారందరిలో కూడా నోవాహు నీతిమంతుడు. రెండవది నిందారహితుడు అంటే ఆయన మీద దేవులాడినా సరే ఆయన మీద చిన్న లోపం కూడా ఎవరు చూపించలేరంట. మనల్ని మన గురించి అడిగారంట ఆ ఊరి ఎంట్రన్స్లోకి వచ్చి, పలానా పాస్టర్ గారు లేకపోతే పలానా వ్యక్తి ఏంటండి అంటే, అబ్బో ఆయన సంగత ఆమె సంగత అని చెప్పేస్తారు. మన ఇంట్లో వాళ్ళే చెబుతారు మన గురించి చెడు చెబుతారండి, మన గురించి మంచి. మన ముందే అమ్మో అయ్యారండి అంటారు అవతలకు బాగానే. వెంటనే నోవాహును గూర్చి ఆ తరములో ఎవరు కూడా చిన్న లోపాన్ని చూపించలేకపోయారు. అతడు నిందారహితుడు అంటే తన మీద ఎవరు నింద వేయటానికి ఆస్కారం లేకుండా బ్రతికాడు. ఆయనలో ఏ లోపమును చూపించలేక అందరూ డౌన్ అయిపోయారు. లేదు ఆయనలో లోపం. అందుకే బైబిల్ సాక్ష్యం ఇచ్చింది, నోవాహు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు గారు తన కుమారుణ్ణి పిలిచి చెప్తున్నటువంటి మాట అది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నాడు. యెషయా గ్రంథం 56:1 అంటున్నాడు. మనం ఇప్పుడు ఎలా నడవాలి అంటే చెప్తున్నాడు ఇక్కడ. యెషయా గ్రంథం 56:1 చూడండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది, న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. చాలు. మనం ఇప్పుడు ఎలా నడవాలి? విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా, క్రీస్తుని అంగీకరించినటువంటి వారముగా మనం ఎలా నడవాలి? ఇతరులు ఎలా నడుచుకొని, ఇతరులు ఎలా జీవించినా మన జీవితం, మన నడత, మన నడకలు, మన మాట, మన చూపు సమస్తములో కూడా ఒక మాదిరితనం ఉండాలి. మనకు ముంగుర్తుగా యేసు ప్రభు వారు నడిచిన నడతలు, ఆయన జీవించిన జీవితం మనము మార్గదర్శకంగా పెట్టుకోవాలి. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నీతిని అనుసరించి నడవండి అన్నాడు. నీతిని అనుసరించి నడవడం, నీతిగా బ్రతకడం, నీతిగా బ్రతకడమే నీతిని అనుసరించి నడవడం. మనలో ఏ లోపం, ఏ దోషము ప్రజలు చూపించకుండా మనం బ్రతకడమే నీతి న్యాయములతో బ్రతకడం. మరొక వచనం అంటున్నాడు చూడండి, మీకా గ్రంథం 6:8. మీకా గ్రంథం 6:8. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుషులు అనుకుంటున్నారు, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి నేను మహోన్నతుడైన దేవుణ్ణి సంతోషపెట్టగలను. మనుషులుగా మనం అనుకుంటాం, దేవునికి ఏది కానుకగా ఇస్తే, దేవునికి ఏది అర్పణగా ఇస్తే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, దేవుడు సంతోషపడతాడు అనుకుంటాం. మనం ఇచ్చేది ఏదైనా సరే దేవుణ్ణి సంతోషపెట్టలేవు. ఒకవేళ సంతోషపెట్టవచ్చు, కానీ మనం చేయవలసిన పని చెప్తున్నాడు. మీరు పాడతారో లేదో కానీ కొన్ని
స్థలంలో పాడతారు, వేలాది. వచ్చా మీకు కూడా? వేలాది పొటేళ్ళనా, వేలాది పొటేళ్ళు. వేలాది పొటేళ్ళు ఎద్దు కానీ ఒక్క పొటేలు ఇవ్వండి. ఒక్క పొటేలు దేవుని సన్నిధానానికి తెచ్చేవాళ్ళు ఉన్నారా? తెస్తారా? ఒక 20-30 సంవత్సరాల క్రితం ఏ ఊరు వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ఇంటి ముందు గుంపులు గుంపులుగా కోళ్ళు ఉండేవి. ఒక ఆమె కోడిని ఒప్పుకుంది, దేవునికి కోడిని ఇస్తానని ఒప్పుకుందంట. ఎప్పుడు ఒప్పుకుందో తెలుసా? ఇప్పుడున్న తరానికి తెలియదు. ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే, కోళ్ళు పెంచిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. కోళ్ళకి కొక్కెరలు వచ్చినాయి. కొక్కెర వచ్చి ఆ కోడి మేడ ఇటబడి పోతుందంట. అప్పుడు అనుకుందంట, ఇది బతికితే నేను పాస్టర్ గారికి ఇస్తా అందండి. అది బతికితే పాస్టర్ గారికి ఇస్తాను అనుకుందంట. సరే ఆమె అనుకుంది, దేవుడు ఆ మాటిని ఆ కోడిని బాగు చేశాడు. కోడి బాగా అయిపోయింది. ఇక మరి తెల్లారి తేవాలా, రెండో రోజు అన్న తేవాలా, మొదటి ఆదివారం అని తీసుకురావాలి కదా అనుకున్న తర్వాత బాగైందిగా. ఇక బాగైన తర్వాత రోజు బో అంటాం, గింజలు వేయటం, పెంచటం. సరే పెంచినా కానీ ఇచ్చిద్దేమో అనుకున్నాం. చెప్పకుండా బాగుండు, పాస్టర్ గారు నా ఆ కోడి ఎట్లాగైతే నేను మొక్కుకున్నానండి, కోడి మీదేనండి అంది. సరే ఇస్తదిలే అని చూస్తే 6 నెలలు అయిన తర్వాత కోడి గుడ్లు పెట్టింది, పిల్లలు చేసింది. దాని పిల్లలు కూడా మళ్ళీ పిల్లలు చేసినాయి. చివరిలో ఒకరోజు వచ్చి ఒక 2 గుడ్డులు తెచ్చి, పాస్టర్ గారు ఇగో అంటుంది. ఏంటమ్మా అంటే, అదే పాస్టర్ గారు ఆ రోజు ఒప్పుకున్న కోడిని, ఆ కోడి పెట్టిన గుడ్లు అండి. అది మరి కోడి ఏదమ్మా అంటే, అది పిల్లలు చేసిందండి, దాని పిల్లలు కూడా ఎదిగినాయి. మనసొప్పలా ఇవ్వడానికి ఒప్పుకుంది, కానీ మనసొప్పలా. ఇప్పుడు చాలా పెద్ద గుంపు అయింది. ఒక్కరోజు అన్నీ పోయినాయి. ఇప్పుడు వచ్చి అంటది, ఏదో పాస్టర్ గారు ఆ రోజు అనుకున్నా ఇచ్చేసినా బాగుండేది, పాడుగాను ఏమైందో ఏమో, నా మనసు అట్టు పుట్టింది, నా బుద్ధి అట్టు పుట్టిందని ఆమె తిట్టుకుంటుంది. అనుకుంటాం, మనం చేయలేము. వేలాది పొట్టేలు కాదు, ఒక్క పొట్టేలు. మేకల మంద ఉంది మా సంఘానికి వచ్చే ఒకళ్ళకి. అదేదో 2 పిల్లలు వేస్తుందంట ఆ మేక. ఒక పిల్లని కన్న తర్వాత, ఈయన తర్వాత రెండో పిల్లకి బాగా ఇబ్బంది పడుతుంటే, ఆ పుట్టే పిల్ల క్షేమంగా ఉంటే పాస్టర్ గారికి ఇస్తాను అనుకున్నాడంట అతను. సరే అది కూడా పుట్టింది, బాగా పెంచుతున్నాడు. 3 నెలలు అయిన తర్వాత చెప్పారు, పాస్టర్ గారు అది ఎంత ఇబ్బంది పడ్డదో ఈయనే సమయంలో, ఇది దేవునికి అనుకున్నాం, క్షేమంగా ఈనిందండి అన్నారు. నేను అనుకున్నా కోడిని ఎట్ట కోసుకొని తినలేకపోయా, కనీసం ఆ మేకనన్నా ఇస్తారేమో, ఏదో ఒక ఫంక్షన్ కోసుకుందాంలే అనుకున్నా. ఆ మేకని బాగా తేలింది, అది కట్టింది మరలా, కానీ తీసుకురావట్లా గుళ్ళోకి. ఏమైందయ్యా ఏంటి అసలు అంటే, ఇంచుమించు 8 నెలలు 9 నెలలు అయిపోయింది, మేకలేదు ఏమి లేదు. 11వ నెలలో వచ్చి, పాస్టర్ గారు మీ మేక చచ్చిపోయిందండి అన్నాడు. ఎవరి మేక? మీ మేకలన్నీ బాగానే ఉన్నాయిగా, నీ మేకలన్నీ బాగానే ఉన్నాయి. ఒక పిల్లవాడికి వాళ్ళ అమ్మ 2 10 రూపాయలు ఇచ్చింది. ఫస్ట్ 10 రూపాయలు ఇచ్చారే, ఇది దేవునికి కానుకేరా, అది జేబులో పెట్టుకున్నాడు. ఇంకొక 10 రూపాయలు ఇచ్చి, ఇది నువ్వు కొనుక్కోరా, ఈ జేబులో పెట్టుకున్నాడు. వాడు ఆడుకుంటా వస్తున్నాడు, ఒక జేబులో బెజ్జం ఉంది, ఆ 10 రూపాయలు పోయింది. వచ్చి చూస్తే ఒక 10 లేదు, ఒక 10 ఉంది. పట్టుకొని, ప్రభువా యేసయ్యా నీ 10 రూపాయలు పోయింది, 10 రూపాయలు నాయ అన్నాడు. చాలా మంది ఇలాగనే ఉన్నారు. ఏదైనా పాడైంది ఉంటేనేమో పాస్టర్ గారికి, పాడైపోయింది పాస్టర్ గారికి. ఇప్పుడు మాకు ఎన్ని వస్తాయో 10 20 చినిగిపోయినాయి అన్ని. పాడైపోయిందే పాస్టర్ గారికి. చేను బాగుపడితే ఇస్తామనుకుంటారు, ఎన్ని చేస్తారు తెలుసా? మా దగ్గర రైతులు ఉన్నారు, మా దగ్గర కూడా సంఘంలో. ఒక బస్తా ఒప్పుకుంటారు, అన్ని బియ్యం తీసుకొచ్చి బెల్లం కలిపి మళ్ళీ దాంట్లో పలహారం పెడతారు అందరికి. అయ్యే దేవునికి
అదేంటమ్మా అన్ని బస్తాలు ఇంటికి తెచ్చుకున్నావు అంటే దేవుని పలహారం పెట్టానండి. దేవుని పలహారం పెడతాను నీకేంటి అసలు? దేవునికి ఒప్పుకున్నాయి మందిరంలోకి రావాలా? నువ్వేది ఒప్పుకున్నావో అది దేవుని సన్నిధానానికి రావాలి. ఓ మనుష్యుడా, ఏది ఉత్తమం అనుకుంటున్నావు? దేవుని పేరట ఒప్పుకున్నది నేను 10 మందికి పెడతాను అనుకుంటున్నావు. కాదు, దేవునికి విడదీయాలి. వేలాది నదులంత విస్తార తైలమును నేను ఇస్తాను దేవునికి అనుకుంటున్నావా? వేలాది నదులంత తైలం కాదు కానీ ఒక చిన్న బుడ్డి కొనియండి పాస్టర్ గారికి చాలు. ఏంటండి సెంటు బాటలో? వీళ్ళన్నా ఆన్లైన్లో పెట్టి తెప్పించుకొని పుస్సను కొట్టుకొని గుళ్ళోకి వస్తారు కానీ ఒక్కటన్నా పాస్టర్ గారికి ఇస్తారా? కర్మజాలన అలాంటి వాడు ఎవడన్నా కొంచెం రాసుకొని, అబ్బో పాస్టర్ గారికి సోకి ఎక్కువైందే, స్పేర్ లేకుండా బతకట్లేదే, ఆయన చెమడు కంపుతో నన్ను ఉండొచ్చు. కానీ మనం మాత్రం వేలాది నదులంత విస్తార తైలమును నువ్వు సమర్పించలేవు. ఇవన్నీ అనుకోవడానికే కానీ చేయలేవు నీవు. అందుకని ఇప్పుడు అంటున్నాడు, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ మనుష్యుడా, ఏది మంచిదో గ్రహించు, ఏది ఉత్తమమో గ్రహించు. ఏది మంచిది, ఏది మంచిదో తెలుసా? నా మనవడికి గుండు కొట్టిద్దాం అనుకొని వాళ్ళు పెరంగపురం ఒప్పుకున్నారంట. నేను అన్నారు, గుండు కొట్టే కంటే గుండెలో దేవుడిలో దాచుకుంటే మంచిది కదా అన్న. పెరంగపురమో లేకపోతే ఇంకొక ఊరేది గుణదలో, నాగపట్నమో, ఎక్కడికో సాగర మాత దగ్గరకో, గుణదల మాతో, కర్మేల మాతో, హెర్మోన్ మాతో, ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళు, మంచిదే. నువ్వు తలనీరాలు ఇవ్వడం, నువ్వు కానుకలు ఇవ్వడం కంటే నీ హృదయాన్ని దేవునికి అర్పించడం శ్రేష్టమైంది. దేవునికి స్తోత్రం. అదే ఇప్పుడు అంటున్నాడు, వేలాది నదులంత విస్తార తైలం, వేలాది పోటేళ్ళు దేవునికి ఇచ్చి నేను దేవుని సంతోష పెట్టగలనా అనుకుంటున్నావేమో. అవి కాదు నువ్వు చేయవలసింది. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది గ్రహించు. ఏమిటి ఆ మంచిది, ఆ ఉత్తమం ఏంటి అంటే చదవండి అక్కడ, న్యాయముగా నడుచుకోవడం. అంటే ఏంటి? అలా నడుస్తారు. న్యాయంగా నడవడం అంటే మనం రోడ్డు మీదే న్యాయంగా నడవలేము. ఎడమ ప్రక్కగా నడవండి అంటే మనం ఎటు నడుస్తాం? ఖచ్చితంగా ఎటు నడుస్తామండి? మా చర్చి మెయిన్ రోడ్లోనే ఉంటుంది. గుంటూరులో మెయిన్ రోడ్డు ప్రక్కనే మా చర్చి. నేను చర్చిలో కూర్చుంటే ఒక ఆమె ఉదయాన్నే పొద్దున్నే వాకింగ్కి వెళ్తుంది. వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళాలి? లెఫ్ట్లో నడుచుకుంటూ సైడ్కి వెళ్ళాలి కదా, ఇటువైపు వెళ్ళాలి. ఆమె ఏం చేస్తుంది అంటే డివైడర్ అమ్మటి రాంగ్ రూట్లో నడుచుకుంటూ పోతూ ఉంటుంది. ఆ నడకలోనే న్యాయం లేదు. ఇప్పుడు బైబిల్ ఏం చెబుతున్నాడంటే, మనుష్యుడా న్యాయముగా నడవాలి. ఏమిటి ఆ న్యాయం అంటే? రోడ్డు మీద లెఫ్టో రైటో నడిస్తే న్యాయం అని కాదు. నీ బ్రతుకులో న్యాయం కావాలి. ఒకరి పట్లేమో న్యాయంగా మాట్లాడతావు, ఒకరి పట్లేమో అన్యాయం చూపిస్తావు. నీ నడతలో, నీ తీర్పులో, నీ మాటలో న్యాయము ఉండాలి. న్యాయము. అందుకనే ప్రవక్త ద్వారా అంటున్నాడు, మీకా గారి ద్వారా, మనుష్యుడా నీకు మంచిదేదో న్యాయమేదో తెలుసుకో. న్యాయముగా నడుచుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి ఉండుటయు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుడు నిన్ను అడిగేది ఏమిటి? నీవు దేవుడిని విస్తారంగా అడుగుతావు. 2 యవనస్తుల పిల్లలు మందిరంలో వచ్చి నా ఎదురు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. పెద్దగా ప్రార్థన చేస్తున్నారు. యవనస్తులు అంటే గోపి లాంటి వాళ్ళు, ఎందుకంటే ఇంకా బాగా యవనస్తులు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఒక అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఇంటర్లో, డిగ్రీలో, నేను చదివే ప్రతి చదువులో కూడా అందరికంటే మంచి మార్కులు, స్టేట్ ర్యాంక్స్ రావాలి. తప్పదంటో మంచిదే. నాకు ఒక పల్సర్ బండి కావాలయ్యా. ఏ బండి?
చెన్నై వద్దు, మా నాన్నకున్న టీవీఎస్ వద్దు, లోనాలు వద్దు, పల్సర్ కావాలి. దానికి కూడా బైక్ సైలెన్సర్ ఏది పెట్టాలా, పెద్ద శబ్దం పక్క నుంచి పోతే గుండె జబ్బులో టగాన పడాలా, అలాంటివి ఉండాలి. ప్రార్థన, నాకు పల్సర్ బైక్ కావాలి. వాడికి అన్ని కోరికలే కోరుకుంటున్నాడు. నాకు వివాహం అయితే కన్నీటు వెళ్ళిట్టున్న అమ్మాయి కాదు, చక్కటి అమ్మాయి కావాలి అసలు చూస్తేనే, ఇవన్నీ కోరుకుంటున్నాడు. పక్కన ఇంకొక అబ్బాయి ఉండి వాడు ఏమంటున్నాడంటే, ప్రభు నాకేమీ వద్దయ్యా లోకంలో, కృప తప్ప నాకేం వద్దు, కృప ఒక్కతుంటే చాలయ్యా, నా లైఫ్ బాగుపడిద్దయ్యా, కృప కావాలయ్యా, కృప ఉంటే చాలయ్యా అంటున్నాడు. అప్పుడు నేను ఆ పక్కన కొడుతున్నారే, వీడి ప్రార్థన చాలా మంచిదిరా, వాడు అన్నీ అడుగుతున్నాడు లేనిపోని అన్నీ, వీడు కృప ఉంటే చాలా అంటున్నాడంటే వాడు అంటాడు, పాస్టర్ గారు వాడు అడిగేది ఏందనుకున్నా, వాళ్ళ లైన్లో చివరిలో కృప అనే అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయినండి వాడు అడిగేది అంటున్నాడు. కృప తప్ప నాకేమొద్దయ్యా అని అంటే దేవుని కృప కాదు, వాళ్ళ లైన్ చివరిలో ఉన్న కృపను అడుగుతున్నాడు వాడు. ఆ కృప ఉంటే చాలు, ఇక నాకేది వద్దు అని. నీ జీవితంలోనే న్యాయం లేదు. న్యాయంగా బ్రతుకుతున్నావా? నీ కుటుంబంలో, నీ స్నేహితుల మధ్యలో, నీ తల్లిదండ్రుల పక్షాన, నీ బంధువుల మధ్యలో, నీ సంఘములో, సావుకుల ఎదుట, దేవుని ఎదుట న్యాయమును కనపరుస్తున్నావా? అన్యాయముగా జీవిస్తున్నావా? నీ మాటల్లో, నీ నడతల్లో అన్యాయమే కనపడుతుందా? మానేయి. ఇప్పుడు న్యాయముగా నడవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. న్యాయముగా నడుచుట, కనికరమును ప్రేమించుట, ఇది దేవుడు అడిగేది నిన్ను. కాబట్టి దుష్ట సాంగత్యము చేసి దుర్మార్గంగా జీవించకో అని చెప్తున్నాడు. అదే విషయాన్ని చూడండి ఇక్కడ అంటున్నాడు. ఇంకా మనం చూస్తే దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడతారు, వారు వారి జీవితంలో ప్రభువుని కలిగి జీవిస్తారు. ఇంకా అంటున్నాడు పరమగీతములు 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. పరమగీతములు 7వ అధ్యాయము, పరమగీతములు 7వ అధ్యాయం 1వ వచనం. రాజకుమారి పుత్రిక, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. ఏ నడక ఇక్కడ? మొదటి నడక మనం చూసాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు. ఎలా నడవాలి అంటే నీతిగా నడవాలి, న్యాయముగా నడవాలి, దేవునితో కూడా కలిసి నడవాలి. ఇప్పుడు అంటున్నాడు, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. రాజు అంటే దేవుడు, కుమారుడు అంటే క్రీస్తు, క్రీస్తు కుమార్తె అంటే సంఘము. సంఘము అంటే ఎవరు? నీవు నేనే, మనమే, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి సంఘము. రాజకుమార పుత్రిక, దేవుని కుమారుడు క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘమా. నీవు ఎలా నడుస్తున్నావు అంటే నీ పాదరక్షలతో. పాదరక్షలు అంటే ఏంటి? పాదరక్షలు అంటే చెప్పులు. చెప్పులు వేసుకొని నీవు ఎంత అందంగా నడుస్తున్నావు అంటున్నాడు. మన చెప్పులు వేసుకొని నడక బైబిల్లో కూడా చెప్పాడు. ఎలా ఉంటుంది చెప్పండి నడక? చెప్పులు వేసుకోకపోతే ఒక నడక వచ్చింది, చెప్పులు వేసుకుంటే ఒక నడక, షూ వేస్తే ఒక నడక. ఇప్పుడు ఉదయాన్నే, ఇప్పుడు ఈ సమయానికి మాకు నీరసంగా ఉంటుంది. ఉదయం లేచి వాకింగ్ షూ వేసామనుకోండి, ఆ శక్తి ఏందో మరి అర్థం కాదు, కానీ టగడగా 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 నడుస్తాం. ఆ నడక వేరుండి, ఆ నడక వేరు. వాకింగ్కి వెళ్ళేటప్పుడు నడక వేరు. అదే నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు నడక వేరు. అసలు చెప్పులే లేకుండా నడిచారనుకో, ఆ నడక వేరు. ఇక్కడ బైబిల్ ఏం చెబుతున్నాడు తెలుసా? రాజకుమార పుత్రిక, రాజకుమారుని కుమార్తె. అసలు వాళ్ళ నడక ఎలా వచ్చిందంట? అందం ఎక్కడ వచ్చిందంట? నీ పాదరక్షలతో. పాదరక్షలో సమాధాన సంబంధమైన చెప్పులు జోడు అన్నాడు. లోక సంబంధంగా ఇప్పుడు నేనే ఉన్నా, షూట్ వేసినప్పుడు షూ వేస్తా, ఆ నడక వేరుగా ఉంటుంది, టీవీగా ఉంటుంది, హుందాగా ఉంటుంది. ఏం లేదనుకో, స్లిప్పర్ చేసినప్పుడు ఒక నడక, మామూలు చెప్పులు వేసినప్పుడు ఒక నడక. ఎవరినో చూసి మనం ఎవరిలాగనో నడవాలనుకుంటాం.
మన వాళ్ళు అంతే కదా. యవనస్తులు కూడా చూడండి, బయటికి వెళ్ళేటప్పుడు ఇట్టంటారు అట్టంటారు. అంటే వీళ్ళ దృష్టిలో ఎవరుంటారు? వాళ్ళు ఉంటారు. వీళ్ళ దృష్టిలో వాళ్ళే ఉంటారు. వాళ్ళలాగా నడవాలనుకుంటారు, సొంత నడక మరిచిపోతారు. నీవు ఎవరిలానో బ్రతకాలనుకోవద్దు, క్రీస్తుని మాదిరికరంగా పెట్టుకో. నీ కొరకు శిలువలో ప్రాణమును పెట్టి రక్తమును చిందించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి వద్దకు వెళ్ళి నీ స్థలమును సిద్ధపరిచి మరలా రాబోతున్నటువంటి ప్రభువుని మార్గదర్శిగా పెట్టుకో. నీ నడకలో అందం వస్తుంది. అందముగా నడవడం అంటే అందరు గౌరవించడం. నీ నడకలో అందం అంటే ఎలాగా చెప్పులో షూలో పెన్సిల్ హీల్స్ వేస్తేనో రాదు నడకలో అందం. నీ జీవితంలో మార్పు ఉంటే, నీ హృదయంలో మార్పు ఉంటే నీవు నడిచే నడతలు అని అర్థం. నడకంటే నడతలు. నిన్ను చూసి అందరూ పలానా అతని కొడుక, అతని కుమార్తెనా, చాలా మంచోళ్ళండి, మంచి నడతండి. వెళ్ళేటప్పుడు చూస్తాం, వచ్చేటప్పుడు చూస్తాం, కాలేజీలో, స్కూల్లో, బజారులో, ఇంట్లో, మందిరంలో, ఎక్కడ ఉన్నా సరే వారు చాలా మర్యాదస్తులండి. ఎదుటి వారిని పలకరించే పలకరింపులోనే వాళ్ళ మర్యాద ఉంది. వారు జీవించే జీవితంలోనే మర్యాద ఉంది. ఇది అందం అంటే. మనం ఏదో ఊరక డెకరేషన్ చేసుకొని నడిచే దాంట్లో కాదన్న అందం రావడం. మన ప్రవర్తనలో, మన నడతలో అందము కనపడాలి అంటాడు. యెషయా గ్రంథం 3:16 యెషయా గ్రంథము 3:16 మరొక నడక చెప్తున్నాడు చూడండి. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు. ఏంటంట? దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. అందరూ మెలుగుతూనే ఉన్నారు, మంచిది. అయిపోయింది, నాకు ఇచ్చిన సమయం 5 నిమిషాలే ఉంది. సియోను కుమార్తెలు మెడ చాచి నడుచుచు. సియోను కుమార్తెలు అంటే ఎవరో మనం అనుకుంటాం, సియోనోళ్ళు లేండి, నేను లోదరను కదా అనుకుంటాను. నేను బాప్టిస్ట్ వాళ్ళు అనుకుంటారు, మేము బాప్టిస్ట్ కదా అనుకుంటారు. పెంతెకోస్తు వాళ్ళు అనుకుంటారు, మేము పెంతెకోస్తు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్. మన గురించి కాదులే, అది సియోనోళ్ళ గురించి అనుకుంటాం. సియోను కుమార్తెలు బైబిల్ గ్రంథంలో 10 మంది కుమార్తెలను గురించి చెప్పబడింది. అందులో ముఖ్యమైనటువంటి వారు ఒక 3. వారు బబులోను కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు, సియోను కుమార్తెలు. ఇందులో అతి ప్రాముఖ్యమైనటువంటి వారు యోధా కుమార్తెలు. ఇప్పుడు సియోను కుమార్తెలు అంటే రక్షింపబడిన వారు, ప్రభు కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతున్నవారు, లోక సంబంధమైనటువంటి వ్యాపకములు లేనివారు, లోకాచారములో బ్రతకని వారు, ప్రభు కొరకు తీర్మానించుకున్నటువంటి వారు. వీరు సియోను కుమార్తెలు. ఇప్పుడు వీళ్ళు ఎలా నడుస్తున్నారంట? సియోను కుమార్తెలు ఫస్ట్ వాళ్ళు గర్విష్ఠురాండ్రై అంటున్నాడు. గర్వం వచ్చేసింది దేవుని పిల్లలకి. గర్వం వచ్చినప్పుడు తోటి సేవకుడిని దూషిస్తాడు, సేవకుడిని విమర్శిస్తాడు, విశ్వాసిని విమర్శిస్తారు, విశ్వాసులు సంఘాలను విమర్శిస్తారు, సంఘాలను ద్వేషించుకుంటారు. ఎప్పుడు అంటే సంఘము అభివృద్ధి అయినప్పుడు, విశ్వాసి అభివృద్ధి అయినప్పుడు. మా సంఘములో అండి ఇప్పుడు 1000 మంది అండి, 5000 మంది అండి, 1,00,000 మంది అండి అని చెప్పుకోవడం. సంఘం అభివృద్ధి చెందే కొలది వినయము, విధేయత మనలో ఉండాలి. కానీ సియోను కుమార్తెలు రక్షింపబడిన వారు, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారు గర్విష్ఠురాండ్రై. గర్వం వచ్చిందనుకోండి ఎవరికైనా, నడకలో మార్పు వచ్చేసింది. మెడ చాసి నడుచుచు అంటారు. ఒక 2 మాట్లాడుకుంటున్నారు సహోదరుడు. ఎందుకంటే మాకు అంత బాడాయి అంటే, ఏముంది మొన్న డబ్బులు వస్తే, పంట వస్తే చేయును ఒకటి కొనుక్కుందలే, అందుకని ఏదో తెచ్చుకున్నాం, ఏదో సంపాదించాం, దేవుడు ఏదో మనల్ని అభివృద్ధి చేశాడు, అందుకే గర్వమా? ఇప్పుడు అంటున్నాడు సియోను కుమార్తెలు గర్విష్ఠులండి. సంఘ అభివృద్ధి క్షేమం చూసుకొని, సంఘం విస్తరించడం చూసి ఎవరు గర్విస్తారో వారిని దేవుడు మరలా అణిచివేస్తాడు. నీ జీవితంలో నువ్వు ఏ విషయంలో కూడా గర్వించకూడదు. గర్వం వచ్చింది కనుక సియోను కుమార్తెలు గర్విష్ఠులండ్రై మెడ చాసి నడుచుచు వార చూపులు చూస్తున్నారు.
వారచూపులు అంటే చాలామంది విశ్వాసిని పలకరించరు. ఈ విశ్వాస మందిరానికి వచ్చే వాళ్ళతో పగ పెట్టుకుంటారు, ఇంకొక మందిరానికి వెళ్ళే వాళ్ళతో ఎంత అసలు క్లోజ్గా ఉంటారు. విశ్వాసి ఎప్పుడు కూడా అలా ఉండకూడదు, సావుకులు కూడా అలా ఉండకూడదు. అందరూ ఐక్యంగా ఉండాలి, అందరూ ఏక మనస్సు ఏక తాత్పర్యం కలిగిన వారుగా ఉండాలి. అప్పుడే సంఘాలు క్రీస్తు కొరకు ఐక్యత కలిగి దేవునికి మహిమకరంగా బ్రతకగలవు. ఇక్కడ అంటున్నాడు, వారు గర్విష్ఠుల మెడ చాచి నడుస్తున్నారు అన్నాడు. ఎఫెసీ పత్రిక 6:15 మనము ఎలా ఉండాలంటే సమాధానముతో నడవాలి అన్నాడు. సమాధానము అందరితో, సాధ్యమైతే పౌలు భక్తుడు అంటాడు, సాధ్యమైతే మనుషులందరితో సమాధానముగా ఉండండి అన్నాడు. అందరితో మనం సమాధానంగా ఉండాలి. మనల్ని ద్వేషించేవారు, మనం దూషించేవారు, మన మీద నిందలు వేసేవారు, అపనిందలు మోపేవారు, ఎవరితోనైనా సరే సాధ్యమైనంత వరకు మనము సమాధానంగా ఉండాలి. మనము ఎవరిని శత్రువులుగా చూడొద్దు. ఒకవేళ వారు మనల్ని శత్రువులుగా చూసినా వారితో కూడా సమాధానంగా ఉండాలి. అది పౌలు భక్తుని యొక్క మాట. సమాధానంతో నడవాలి. 6:15 చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అంటున్నాడు, మొదటి వచనంలో, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరును నన్ను పోలి నడవండి అన్నాడు. మనకు ముందున్నటువంటి మాదిరికరముగా ఉన్నటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. బ్రదర్ భక్త్ సింగ్ గారు ఉన్నారు, నేను చూశాను. అలాగనే సాధు సుందర్ సింగ్ గారు మనం చూడలేదు, కానీ వారిని గురించి వింటున్నాం. అలాగే పరంజ్యోతి అయ్య గారిని నేను చూశాను. పరంజ్యోతి అయ్య గారి యొక్క ప్రవర్తన, ఒక్కొక్కరి యొక్క నడతలో. అలాగనే ఏసన్న గారు మన ముందు ఉన్నటువంటి వెళ్ళిపోయినటువంటి వారు, బ్రదర్ దినకరణ్ గారు, ఇలాగే ఎంతోమంది వారు మనకు మాదిరికరముగా బ్రతికి వెళ్ళిపోయారు. మనము కూడా వారిని పోలి నడవాలి. అందుకని పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడవండి. ఆయన పోలి నడిస్తే చాలు. మనం క్రీస్తుని ఆయనలో చూడవచ్చు. ఆయన ఎంతగా సహించాడు, ఎంతగా బాధను అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు. ఆహారం లేకుండా పస్తులు ఉన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, బెత్తం దెబ్బలు తిన్నాడు, సముద్రంలో ఓడ పగిలిపోయి శ్రమలు అనుభవించాడు. ఎన్ని రకాలుగా క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించి చివరికి ఆయన శిరఛేదన చేయబడి దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. అందుకే అంటున్నాడు, నేను నడిచాను దేవునిలో, మీరు నడవండి అని. అదే ప్రకారంగా పేతురు అంటున్నాడు, మనం ప్రేమ కలిగి నడవాలి అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు గారు చెబుతున్నటువంటి మాట తన కుమారునికి చెప్పాడు. ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు. దుష్టులు ఏదో నేర్పిస్తారు నీకు, నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. ఎవరో నీ కుటుంబంలో చిన్న మాట చెప్పి, ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు చాలా సమాధానంగా సంతోషంగా ఉంటారు. పాస్టర్ గారి కుటుంబమే, మళ్ళీ బయట వాళ్ళు కాదు, పాస్టర్ గారి కుటుంబమే. ఆ సంఘంలో విశ్వాసి ఎవరో ఒక ఆమె పాస్టమ్ గారి దగ్గర కూర్చొని, పాస్టమ్ గారు మీరు జాగ్రత్త లేకపోతే పాస్టర్ గారు నీకు దక్కడమ్మా అన్నదంట. అంతే. పాస్టమ్ గారు నువ్వు జాగ్రత్త లేకపోతే పాస్టర్ గారు నీకు దక్కేటట్లేడు, నాకు తెలిసింది అన్నదంట. మరి తెలిసిన సంగతి ఏదో చెప్పు అంటేనే చెప్పకూడదులే అని. ఇక వాళ్ళిద్దరికి ఇంట్లో గొడవ అంతా గొడవే. చివరికి ఏంటి తెలిసింది అంటే, ఆమె ఎవరో ఒకసారి గొడవలు ఆడుకుంటా అంటారుగా, మమ్మల్ని చూసి వారం లేకపోయావు, మమ్మల్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకున్నావు అంటారు చూసారా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు సమాధానంగా ఉంటే ఓర్వలేరు. నీ కుటుంబం సమాధానంగా, వీళ్ళేం పాడైపోయారు, నీ కుటుంబం బాగుంది, వాళ్ళ పిల్లలు పాడయ్యారు, నీ పిల్లలు బాగున్నారు, వాళ్ళ సంసారాల్లో ఇబ్బందులు, నీ సంసారంలో బాగుంది, ఎలాగా వారిలాగా నిన్ను కూడా పాడు చేయాలనుకుంటారు. చిన్న మాట వేసి వెళ్తారు. వదినా వదినా అనుకుంటే వచ్చి అసలు అన్న సాయంత్రం దాకా కూడా ఇంటికి రాడు, ఏం పని ఉంటుందమ్మా అన్నకే అనుకుంటే వెళ్ళిపోతాయి చాలు. ఇక సాయంత్రం నుంచి ఇక ఉంటుంది ఇలా సంగతి. మనం ప్రేమ కలిగి నడవాలి, సమాధానంతో నడవాలి. సాధ్యమైతే అందరితో మనము సమాధానంగా ఉందాం. దుష్ట ఆలోచనని, మంచి నడవడని చెరిపివేయకూడదు. దుష్ట సాంగత్యము, ఎవరైనా నిన్ను కొంచెం చడపగొట్టడానికి, సంఘం నుండి వేరు చేయడానికి, సంఘం నుండి వేరు చేసే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా.
దుష్ట సాంగత్యము నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, కుటుంబానికి దూరం చేస్తుంది, భార్యాభర్తల మధ్యలో గొడవలు పెడుతుంది, తల్లిదండ్రులు పిల్లలు ఎదురు తిరగడం నేర్పిస్తుంది, కుటుంబం విచ్ఛిన్నం చేస్తుంది. దుష్ట సాంగత్యం. నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో నీవు జీవిస్తున్నావు, ఖాళీ సమయంలో దేవునితో గడపకుండా ఎవరితో నీ వ్యవహారాలు పెట్టుకొని కూర్చుంటున్నావు, అవే నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి, సంఘానికి దూరం చేస్తున్నాయి. చివరికి నీవు దేవునికి దూరం అయిపోతున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు. 15 మంది 20 మంది ఆటోలో కుక్కి ఎక్కి వెళ్తారంట, నంబూరు వెళ్తారు గుంటూరు నుంచి. చివరికి ఈ ఆటోల్లో వెళ్ళే వాళ్ళు 2 జంటలు తయారైన పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఎలా ఉంటాయి అన్నమాట దుష్ట సాంగత్యం. మంచి నడవని చెరిపివేస్తుందని దావీదు గారు తన కుమారునికి చెప్పిన హితబోధ ఈ దినాన మనకి కూడా మేలుకరం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక మనం ఏమి చేయాలో ఆ అధ్యాయంలో చెప్పారు. ఆ అధ్యాయ ప్రకారంగా మనం బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. నన్ను పిలిచి నాకు ఈ సమయం ఇచ్చి మరి పగలో పాస్టర్స్ ఫెలోషిప్లోను, ఇప్పుడు ఈ సువార్త కూటంలోను అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు రత్నకుమారయ్య గారికి, మరి జాషువాయ్ గారికి, ఆ రీతిగాని తిమోతయ్య గారికి, వీళ్ళందరికీ కూడా చేరి వచ్చినటువంటి సేవకులందరికీ, మరి అందరికంటే ముఖ్యంగా లాయర్ గారు ఉన్న లేకపోతే నా మీద కేసు వేస్తాడు, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని అందించిన దేవుని సేవకునికి మనందరి తరపున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుని పరమ ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము సన్నిధి మరి మిగిలిన 2 రోజులు కూడా తోడై ఉండి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.